దేశ పారిశ్రామిక రంగం జూన్ నెలలో వేగం అందుకుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వార్షిక ప్రాతిపదికన 7.3% వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగం, విద్యుత్ సరఫరా విభాగం బలమైన ప్రదర్శనతో ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక రంగం పురోగతి వైపు పయనిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జూన్ 2026లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 123.1కి చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఇది 114.7గా నమోదైంది. మే నెలలో నమోదైన 5.1% వృద్ధితో పోలిస్తే జూన్లో 7.3%కి పెరగడం దేశ పారిశ్రామిక రంగంలో బలమైన పురోగతికి నిదర్శనంగా పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం 7.8% వృద్ధిని నమోదు చేసింది. విద్యుత్, గ్యాస్ సరఫరా రంగాలు 10.6% వృద్ధితో మెరుగైన పనితీరును కనబర్చింది. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ రంగం 6.1% వృద్ధి నమోదు చేసింది. ఇక గనుల తవ్వకాల రంగం 1% పెరిగింది. తయారీ రంగంలోని 23 పరిశ్రమల గ్రూపుల్లో 19 గ్రూపులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారీ 34% వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. మోటార్ వాహనాలు, ట్రైలర్లు, సెమీ ట్రైలర్ల తయారీ 17.5% పెరిగింది. ఆహార ఉత్పత్తుల తయారీ కూడా 10.8% వృద్ధిని నమోదు చేసింది. వినియోగ ఆధారిత వర్గీకరణలో క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 14.2% పెరిగి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇది పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సానుకూల సంకేతాలుగా పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ 9.3%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 7.7%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ 7.5% వృద్ధి సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్-జూన్ కాలంలో మొత్తం ఐఐపి 5.8% వృద్ధి సాధించింది. తయారీ రంగం 6.3%, విద్యుత్, గ్యాస్ సరఫరా 8.6% పెరిగాయి. అయితే గనుల రంగం మాత్రం 1.4% తగ్గుదల నమోదు చేసింది. అయినప్పటికీ తయారీ రంగం బలమైన ప్రదర్శనతో దేశ పారిశ్రామిక వృద్ధి పటిష్టంగా కొనసాగుతోందని గణాంకాల శాఖ తెలిపింది. తయారీ రంగం, పెట్టుబడులు, విద్యుత్ వినియోగం పెరగడం భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇక జూలై నెల ఐఐపి గణాంకాలను ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.